హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద వర్ణకు ఉప్మా అయితే కుక్ చేస్తున్నాను. ఈరోజు మా వారు 6 కల్లా వెళ్ళిపోతానన్నారు. అందుకని 5:30 కల్లా లేచి ఇవన్నీ కూడా కుక్ చేసేసాను. సోడిజావ కాసాను, ఆమ్లెట్ వేసాను, పాలు కాచేసాను, వర్ణకు ఉప్మా చేశాను. నిన్ననే కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చాను. ఇడ్లీ పిండి అది లేదు, ఈరోజు గ్రైండ్ చేస్తాను. నిన్న కూరగాయలు అలానే పెట్టేశాను కదా, ఇవి ఇలానే పెట్టేస్తే చెవట పెట్టేసినట్టు అయిపోయి కుళ్ళిపోతాయి. అందుకని వేరే వేరే కవర్స్లో వేసేసి పెట్టేశాను. అలానే కరివేపాకు తుంచేసి ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వెళ్ళిపోకుండా ఉంటుంది. అది కూడా తీసేసి బాక్స్లో పెట్టేసి రూమ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకొని తుడుచుకుని వచ్చేసి తడిబట్టలు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలానో రేపు సోమవారం వారాలే కదా, అందుకని తడిబట్టలు పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయని తుడిచేసుకొని తడిబట్టలు పెట్టేసుకుంటున్నాను. ఎండ ఎక్కువ అవుతుంది అనుకో, అస్సలు పని చేయబుద్ధి కావట్లేదు. అందుకే ఉదయాన్నే కొంచెం తొందరగా లేచి చేసేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అని ఎర్లీ మార్నింగే చేసేస్తున్నాను. బయట అంతా తడిబట్ట పెట్టినా కూడా నీట్గా అనిపించట్లేదు నాకు. అందుకని వాటర్ పెట్టి కడిగేస్తున్నాను. అప్పుడు కడిగేసిన తర్వాత తడిబట్ట కట్టు పెట్టేసి నీట్గా తుడుచుకుంటే అప్పుడు కొంచెం క్లీన్గా ఉంటుంది. పక్షులు అవి రెక్కలు వేసేసాయి, నిన్న లేను కదా. ఇగోండి, చూడడానికి ఇలా నీట్గా తడిబట్ట పెడితే ఎంత నీట్గా కనిపిస్తుందో, ఒక్క రోజుకే ఎన్నో రోజులు తడిబట్ట పెట్టలేనట్టుగా అయిపోతుంది. ఇంకా బయట డాబా కూడా కడిగేసాను. ఇంకా బయట ఎలాగో కడిగాను కదా అని చెప్పి ఇలా కడిగేసి ముగ్గు వేసేసుకున్నాను. గిన్నెలు అలానే డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసేసాను. అవన్నీ బట్టలు అయితే వాష్ చేయాలి. దువ్వలు చూడండి ఎలా మట్టి పట్టేశాయో. ఇలా బట్టలు బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే దువ్వెనలు కొత్త వాటిలా అయిపోతాయి. చాలా తక్కువ టైంలో క్లీన్ చేసేయచ్చు. ఈ బ్రష్తో చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను అంతే. దువ్వెనలు అలా మట్టి పెట్టేసి ఉన్న వాటితో దువ్వుకున్న మన హెయిర్కి డ్యామేజ్ అవుతుంది. అందుకే వీక్లీ వన్స్ ఇలా దువ్వెనలు అయితే క్లీన్ చేసేసుకోవాలి. 2 టైమ్స్ అలా అంటే చాలు, మొత్తం మట్టి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చేస్తుందో. అలా క్లీన్ చేసేస్తే దువ్వెనలు మళ్ళీ కొత్త వాటిలాగా అయిపోతాయి. ఇక చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. దువ్వెని ఎంత మురికి పట్టేసిందో కదా ఇందాక. ఆ తర్వాత దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను రేపటి కోసం. ఈరోజు అయితే ఇంకా పూజ చేసుకోవడానికి అవ్వలేదు. ఇంకా బట్టలు అవి కూడా గుంజేసి ఆరేసేసుకొని పాలు కాచి అప్పుడు వంట అయితే మొదలు పెడతాను. పెరుగు తోడబెట్టడం కోసం కాచాను ఇవి పాలు. అలానే ప్లేట్లు పెట్టడానికి ఇలాంటి చిన్న బాక్స్ లాంటి స్టాండ్ అయితే తీసుకున్నాను. అది అరమల్లో పెడుతుంటే కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. చింక్ ఎలాగో యూజ్ చేయను నేను, అందుకని ఇలా చింక్లో అయితే పెట్టేసుకున్నాను. దోసపిండి కోసం పప్పు నానబెట్టేసాను. అండ్ కొంచెం పొట్టు మినపప్పు ఉంటే అది ఇడ్లీ కోసం నానబెట్టాను. ఈరోజు కర్రీ వచ్చేసి చేపల పులుసు పెడుతున్నాను. మా వారు ఫంక్షన్ భోజనం ఉందని ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రారు. అందుకని నాకు ఒక్కదానికి కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకున్నాను. అలానే బనానాస్ ఉన్నాయని మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. ఒక 3 బనానాస్ని అయితే తీసుకున్నాను. అందులోకి స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత పాలు యాడ్ చేస్తే బాగా ఫైన్గా గ్రైండ్ అవుతుంది. మధ్య మధ్యలో పీసెస్ అవి లేకుండా ఉంటాయి. కాచి చల్లార్చిన కొన్ని పాలు యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇందులోనే ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే వెంటనే తాగేయచ్చు. నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేయలేదు. అందులోనే కొన్ని సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను. ఇలా సబ్జా గింజలు యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కూలింగ్ కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. డైలీ మనం సబ్జా గింజల వాటర్ తీసుకోవడం ఇప్పుడు సమ్మర్లో చాలా మంచిది. జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని క్లాత్ పెట్టేసుకొని తుడిచేసుకుంటాను. అలానే టైల్స్ కూడా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే జిడ్డు పట్టకుండా ఉంటాయి. గ్యాస్ పాలు కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను.
ఇంకా పంచదార వేసి డబ్బాలు, చింతపండు డబ్బాలు అవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. కిచెన్లో డబ్బాలు ఖాళీ అయిపోయినప్పుడు అవి నీట్గా తోమేసుకుని అప్పుడు మళ్ళీ పంచదార అవి వేసుకుంటే నీట్గానే ఉంటాయి. మనం వేసినవి పాడవకుండా కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ తోమాలంటే మా డాబా పైన మొత్తం ఎండ వచ్చేసింది. ఇప్పుడు కానీ క్లీన్ చేశానండి, ఈ ఎండలో కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత కొంతసేపు టీవీ సీరియల్స్ అవి చూసాను. ఆ తర్వాత బనానా జ్యూస్ కూడా కూలింగ్ ఎక్కింది. అది గ్లాసుల్లో వేసేసి పైన బూస్ట్ వేసుకొని తాగితే బనానా మిల్క్ షేక్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకు కొద్దిగా బూస్ట్ అయితే వేసాను. వేసేసి మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసాను. మా వారు 5 o'clock అలాగా మళ్ళీ కడప వెళ్తారు. అందుకు టీ పెట్టేసి వంటగది అంతా నీట్గా తుడుచుకొని తడిపట్టి ఇదొక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది. వంట అయిన తర్వాత నాన్ వెజ్ కుక్ చేస్తున్నాను కదా, అయిపోయిన తర్వాత పెడదామని మార్నింగ్ పెట్టలేదు. ఇంకా టీ కూడా కాగిపోయింది. టీ తొరిపేసి మా వారికి ఇచ్చేసి అప్పుడు వంటగది అంతా కూడా నీట్గా తడిబట్టి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వదిలేసిన గిన్నెలు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత కుళాయి కూడా వచ్చేసింది. అన్నిటిలోకి వాటర్ అయితే పట్టేశాను. మార్నింగే డాబా అంతా కడిగేసాను కాబట్టి ఇప్పుడు ఆ పని అయితే లేదు. ఇంకా నైట్కి రైస్ కూడా కడిగి పెట్టేశాను. రైస్ వాష్ చేసి గిన్నెలు అవి కూడా లోపల పెట్టేసి తాళాలు వేసేసి మా చిన్నత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తాను. ఈరోజు దోసపిండి, ఇడ్లీ పిండి అది కూడా గ్రైండ్ చేయాలి. అందుకు గ్రైండర్ లేదు కదా, అందుకని అక్కడికి తీసుకొని వెళ్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. కుళాయి వాటర్ ఇవన్నీ పట్టి ఇంటి దగ్గర అంతా పని చేసుకునేసరికి నడుచుకుని అయితే వెళ్తున్నాను. వెళ్ళగానే పప్పు అది కూడా కడిగేసి తెచ్చుకుని ఇడ్లీ రవ్వ అది కూడా అన్నీ రెడీగా పెట్టుకొని గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను. అది నలుగుతూ ఉంది. ఇడ్లీ రవ్వ పిండి వేసుకొని కలిపేసుకుంటాను. ఆ తర్వాత దోసపిండి ఇంటికి తెచ్చిన తర్వాత సేఫ్టీ కోసం ఇలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పొంగిపోతుంది కదా. అలానే రేపు వేయడం కోసం కొంచెం ఇడ్లీ పిండి తీసి బయట అయితే పెట్టాను పులుస్తుందని. పాలు కూడా తయారు చేసుకుంటున్నాను. డిన్నర్ కోసం అన్నీ రెడీగా పెట్టేశాను. ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్